నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం వసు. భయపడకుండా జరిగింది చెప్పు. నిజమేంటో చెప్పమ్మా. చెప్పుదినా, వీడిని పట్ల తప్పుగా ప్రవర్తించుంటే వీడిని ఇక్కడే చంపి నేను జైలుకి వెళ్తాను. మిస్టర్, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మా వదిన గురించి మాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను సార్. అఖిల్, నువ్వు ఆగు. వసు గారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మీకు పరిస్థితి అర్థం అవుతుందా? మీరు కొట్టారని ఒక అతను పోలీసులు తీసుకొచ్చాడు. మీరు తను కొట్టారని అతను అంటున్నాడు. మీరేమీ చెప్పకపోతే పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్తారు. ప్లీజ్ చెప్పండి వసు గారు. దయచేసి నన్నే అడగండి, నేనేం చెప్పలేను. ఆ మాటకి అర్థమేంటి వసు? ఏముందదినా, అరెస్టు చేస్తే చేసుకో అంటుంది. నువ్వు ఆగు సుమంగళి. ఏం జరిగిందో నువ్వు చెప్తేనే కదమ్మా మాకు తెలుస్తుంది. క్షమించండి మావయ్య, జరిగింది చెప్పలేను. అంటే అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తావా? ఇంటి పరువు తీస్తావా? అదే తన ఉద్దేశం అయి ఉంటుంది వదినా. మొన్నేమో మీ ఫ్రెండ్స్ ముందు పరువు తీసింది, ఈ రోజు బజార్లో ఈ ఇంటి పరువు మొత్తం తీస్తుంది. వసు గారు, ప్లీజ్ మాట్లాడండి. మాట్లాడమంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సారీ సార్, మాకు టైం అయింది. ఆవిడని స్టేషన్కి తీసుకువెళ్ళాలి. ఆఫీసర్, మీరు ఎలా తీసుకెళ్తారు? తను నా వైఫ్. కావచ్చు సార్. ఆవిడ తనని కొట్టిందని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. కొట్టానని మీ మిస్సెస్ ఒప్పుకున్నారు. మమ్మల్ని ఆపితే మీరు కూడా దోషి అవుతారు. కావాలంటే కానిస్టేబుల్, ఆవిడ తీసుకురండి. ప్లీజ్ పిల్లల్ని తీసుకోండి. మా మమ్మీని తీసుకెళ్ళకండి. మా మమ్మీ ఏం తప్పు చేయలేదు. డాడీ, మమ్మీని తీసుకెళ్ళొద్దని చెప్పండి. మమ్మీ ప్లీజ్, మమ్మీ వెళ్ళొద్దు. మమ్మీ రండి మేడం.
పోస్ట్ మ్యాన్ కూడా రాని ఈ ఇంటికి పోలీసులు వచ్చారు. అంతా మన కర్మ. ఈ ఇంటి కోడలు అరెస్ట్ అయ్యి స్టేషన్కి పెడుతుందంటే వీధిలో జనం ఏమనుకుంటారు? శుభమా అని అభి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అంతా సంతోషంగా ఉన్నాం. వసు వల్ల అంతా సర్వనాశనం అయిపోయింది. మన పరువు, గౌరవం, మర్యాద అన్నీ మట్టి కొట్టుకుపోయినాయి. ఇక మనం బతికినా చచ్చినా ఒకటే. కానిస్టేబుల్, ఆవిడ సెల్లో పెట్టండి. అవును, వదలకండి సార్. అస్సలు బయలుకండి. తను బయటకొస్తే నా ప్రాణాలకే ప్రమాదకరం. మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేసి సెల్లో పెట్టాం. మీరు మాకు వదిలేండి, మా డ్యూటీ మేము చేస్తాం. మీరు అక్కడ సైన్ చేయండి. హలో, నన్నే కొట్టావు కదూ, నీ బ్రతుకంతా జైలే. బయటికి రానివ్వను. నీ ఫ్యామిలీని నేను అసహించుకునేలా చేశాను. నీ ఫ్యామిలీ పరువు, గౌరవం అన్నీ పోయేలా చేశాను. రేపటి నుంచి అందరూ నేను చీ కొడతారు. ఒక హంతకురాలిగా నీపై స్టాంప్ వేస్తారు. నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. నన్ను కొట్టినందుకు నేను నీపై తీర్చుకుంటున్న రివెంజ్ ఇది. ఏం చేస్తున్నావా? అక్కడ సైన్ చేసావు కదా, వెళ్ళిపో. ఓకే సార్, వెళ్తున్నాను. కోర్టులో కలుద్దాం. నిన్ను జైలుకు పంపించి చిప్పకూడు తినిపించే వరకు నేను వదిలిపెట్టను.
థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. బాయ్ సార్. ఒక క్షణంలో జీవితం ఎలా తల్లకిందులైపోయింది. ఎవరికీ జరిగింది నేను చెప్పలేను. ఇందులోంచి ఎలా బయటపడాలి? ఏంటి జయంతి, మీ కోడల్ని పోలీసులు తీసుకెళ్లారు? ఏం నేరం చేసింది? దొంగతనం చేసిందా జయంతి గారు, లేక హత్య చేసిందా? ఇది చాలా పద్ధతి గల కాలనీ కదా పిన్ని గారు. దొంగలు హంతకులు మన మధ్యనే ఉన్నారంటే చాలా భయంగా ఉంటుంది కదా. ఎలాంటి కోడల్ని తెచ్చుకున్నావు జయంతి? ఒక దొంగని హంతకురాల్ని నీ కోడల్ని చేసుకున్నావా? మమ్మీ ఏ తప్పు చేసుండద్దారే. అంకుల్ ఏదైనా తప్పు చేసుంటేనే మమ్మీ అతన్ని కొట్టుంటుంది. అవును డాడీ, పోలీసుల దగ్గర నుంచి మమ్మీని తీసుకొచ్చే డాడీ. పోలీసులు మమ్మీని కొడతారేమో డాడీ. త్వరగా వెళ్ళండి డాడీ, మమ్మీని తీసుకురండి. బాంద్రా, మీ మమ్మీ ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయటం మేం కాపాటం, ఇదే పని మాకు. మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అరిష్టాలు మొదలయ్యే మాకు. ఆపతయ్య, జరిగిందేంటో తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా నోళ్ళనైతే ముయిస్తున్నావు గాని వసు నోటిని తెరిపించావా అభి? ఏం జరిగిందని ఇంతమంది అడిగాం, నోరు తెరిచి చెప్పిందా? వసు నిజాన్ని దాస్తోందంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది జయంతి. కుటుంబ సభ్యులు మనకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుందండి? మన దగ్గర కూడా దాపరికాలా? మన దగ్గర కూడా వసు నిజం దాచిందంటే ఆ నిజం మనల్ని బాధ పెట్టుండేది అయ్యిండొచ్చు కదమ్మా. మనం బాధపడకూడదని వసు నిజం చెప్పట్లేదేమో. ఈ ఇంటి కోడలు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మనల్ని బాధ పెట్టే విషయం కాదా పెద్దోడా? మనతో ఏ విషయం చెప్పకుండా వదిన మౌనంగా వెళ్ళిందంటే ఖచ్చితంగా బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది అత్తయ్య. ఆ కారణమేంటో మనకి తెలియాలి కదా. ఏమీ చెప్పకుండా పోలీసులతో వెళ్ళిపోతే ఏంటి అర్థం? మా ఆవిడ ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వెలా చెప్పగలుగుతున్నావు అభి? వసు గారి గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉందమ్మా. ఈ టైంలో కోడల్ని అర్థం చేసుకోవాల్సింది పోయి కోపం తెచ్చుకుంటున్నారు. ఒక ఆడదానిగా సాటి ఆడదాన్ని అర్థం చేసుకోలేవా అమ్మా? నువ్వు కూడా సగటు అత్తవేనని నిరూపించాలనుకుంటున్నావా? అవును జయంతి, వసుకి మనం తప్ప ఎవరున్నారు? ఈ టైంలో మనం వసుకి అండగా ఉండాలి. ప్రాణం పోయినా వసు తప్పు చేయదమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు. మీరంతా వసు గురించే ఆలోచిస్తున్నారు గాని ఈ ఇంటి కోడలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే మన పరువు గౌరవం ఎంతకి దిగజారిపోతాయో ఆలోచించారా? నలుగురు మన ఇంటి గురించి మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. పరువు గౌరవం పోతే మనం ఎలా బతుకుతాం? అవునవును, పోయింది. అన్నిటికన్నా నాకు వసూయే ముఖ్యమమ్మా. మీరన్న ఆ పరువు గౌరవంపై నాకు నమ్మకం లేదు. ఎప్పుడు రాళ్ళు విసురుతారో, ఎప్పుడు పూలు చల్లుతారో తెలియని జనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనం ఆ జనం మధ్య బతకాలభి. ఆ జనానికే నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు,
జరుపుకుంటూ బ్రతుకుతున్నాం. వసు చేసిన పనికి రేపు మన ఇంటికి ఎవరూ రాకపోతే ఏం చేస్తావు? నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు జయంతి. జనం అంత దూరం ఆలోచించరు. వాళ్ళు మాట్లాడుకోవడానికి మనం తప్ప వేరే విషయాలుండవా? ఉండొచ్చండి, కానీ ఈ రోజు ఇప్పుడు జనం నోట్లో నాంతున్నది మనమేనండి. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకమ్మా? అభి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. అవునన్నయ్య, స్టేషన్కి వెళ్ళి వదిని విడిపించుకొద్దాం. వెళ్ళండ్రా, వెళ్ళండి. మీరు వెళ్ళగానే పోలీసులు వదులుతారా ఏంటి? అది చేసిన తప్పుకి అట్నుంచటు కోర్టుకో జైలుకో పంపించేస్తారు. వసు నీకు కూతురు అవుతుంది అత్తయ్య. నీ కూతురు క్షేమంగా తిరిగి రావాలని కోరుకో. అంత మంచి మనసు లేకపోతే కామ్గా ఉండు. అన్నయ్య, అఖిల్, మీరింట్లోనే ఉండండి. బన్నీ, కీర్తి, మమ్మీకి ఏం కాదు. నేను వెళ్ళి మమ్మీని తీసుకొస్తాను. నేను వస్తాను డాడీ. నేనే మమ్మీని తీసుకొస్తాను, ఓకేనా? అఖిల్, మీరే తప్పు చేయరనేది నా నమ్మకం. ఈ విషయంలో నేనే కాదు, మన ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని నమ్ముతుంది. అందరూ మీ వెంటే ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను వచ్చాను. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందో చెప్పండి. మిమ్మల్ని విడిపించి తీసుకెళ్తాను. అసలు మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు? ఆ మోడల్ కోఆర్డినేటర్ని ఎందుకు కొట్టారు? అసలు అతనితో మీకేంటండి పని? అతను కొట్టాల్సిన అవసరం ఏంటి? వసు గారు, ప్లీజ్ చెప్పండి. ఏంటి వసు గారు, నేను ఇంతలా అడుగుతున్నా మీరు చెప్పరా? ఒకరికొకరు ఏమి కామా? అలా అనకండి. నాకు మీరు ఆ దేవుడి కన్నా ఎక్కువ. అయితే చెప్పండి, అసలు ఏం జరిగిందండి? చెప్తానండి. తెలియక హారిక ఒక తప్పు చేసింది.
కాదండి జరిగింది. నేను కొట్టింది మనసులో పెట్టుకుని అతను పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించాడు. ఇంట్లో హారిక గురించి చెప్పి తనని కష్టపెట్టలేక నేను ఇలా స్టేషన్కి వచ్చాను.